కౌసల్యపురం అను గ్రామంలో వీరయ్య కాంతమ్మ దంపతులుంటారు. వీరికి 5ఏళ్ల కొడుకు వినోద్. వీరు సంతోషంగా ఉంటున్న క్షణంలో కాంతమ్మకు జబ్బు చేస్తుంది. ఒకరోజు కాంతమ్మ వీరయ్యతో, ఏమండి, మీతో జీవితాంతం కలిసి జీవించే అవకాశం లేకుండా ఆ భగవంతుడు చేస్తున్నాడు. నన్ను క్షమించండి. అవేం మాటలు కాంతమ్మా, నువ్వు నేను మన బాబు సంతోషంగా ఉంటాం. ఎంత డబ్బైనా సరే ఖర్చు చేసి నీకు వైద్యం చేయిస్తాను. నువ్వేం భయపడకు. బాబుని ఒకసారి పిలవండి, చూడాలని ఉంది. బాబు బయట ఆడుకుంటున్నాడనుకుంటా. ఉండు తీసుకొస్తాను అని బయట ఆడుకుంటున్న బాబుని కాంతమ్మ దగ్గరికి తీసుకొచ్చి, కాంతమ్మా కాంతమ్మా అని పిలవగా కాంతమ్మ పలకదు. అప్పటికే కాంతమ్మ చనిపోయి ఉంటుంది. బాబూ, ఒక్కసారి అమ్మని పిలువు. అమ్మా అమ్మా లేమ్మా అని అనగా కాంతమ్మ చనిపోయి ఉంటుంది. అది చూసి వీరయ్య, అయ్యో దేవుడా, నా భార్య నాకు కాకుండా చేశావా, ఎంత పని చేశావు దేవుడా అంటూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి వినోద్, ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ఎందుకు నిద్ర లేవడం లేదు? అయ్యో ఓరి భగవంతుడా, నా కొడుకుకి ఏమని సమాధానం చెప్పను, ఏమని చెప్పను అని ఏడుస్తూ ఉండగా, నాన్న నువ్వేడవకు, నాకు ఏడుపొస్తుంది. నాయనా వినో, మీ అమ్మమ్మ నన్ను వదిలేసి ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందిరా అంటూ ఏడుస్తూ ఉండగా వినోద్ కూడా అమ్మా అమ్మా అంటూ ఏడుస్తాడు. కొంత సమయానికి బంధువులందరూ రాగా దహన సంస్కరణలు పూర్తి చేస్తారు. వీరయ్య వినోద్ ఒంటరివాళ్లైపోతారు. వీరయ్య వినోద్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వీరయ్య స్నేహితుడు రంగయ్య, అతని భార్య శకుంతల వస్తారు. అన్నయ్య, ఎన్ని రోజులని జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటూ నువ్వు బాధపడుతూ బాబుని బాధ పెడతావు. ఏం చేయమంటావు చెల్లెమ్మ, నా ఇంటి దీపమే ఆరిపోయాక ఇలా ఉండక ఎలా ఉండమంటావు? నీలా అందరూ అనుకుంటే ఈ ప్రపంచమే ఒంటరితనమైపోతుంది. నువ్వు బాబుని చూసుకుంటూ ఇంట్లో ఉండడం వలన ఎక్కడి వ్యాపారాలు అక్కడే నష్టాలతో వాటిల్లుతున్నాయి. నువ్వింటి నుండి వ్యాపారంలోకి రాకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వన్నది నిజమేరా, కాని నేను వ్యాపారానికి వస్తే ఇక్కడ బాబు ఒంటరిగా వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి నేను తట్టుకోలేను. అన్నయ్య, నీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ నేనొకటి చెబుతాను, తప్పుగా అనుకోకండి. చెప్పమ్మా, తప్పుగా అనుకునేదేముంటుంది? నా మంచి కోరే కదా మీరు చెప్పేది. అన్నయ్య, మీరు మరొక పెళ్లి చేసుకోండి. వచ్చినమ్మాయి మీకు తోడుగా ఉంటూ బాబుకు తల్లిలేని లోటును తీరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను మరొక పెళ్లి చేసుకోవడమా? అది జరగని పని. ఈ జన్మకు నాకు నా బాబు, నా బాబుకు నేను, అంతే. అలా అంటే ఎలారా? నీకు భార్య తోడవసరం లేకపోయినా బాబుకు తల్లి కావాలి, తల్లి ప్రేమ కావాలి. నీకోసం కాకపోయినా నీ బిడ్డ కోసమైనా ఈ పెళ్లికి ఒప్పుకోరా? అవునన్నయ్య, నీ మంచి కోరే చెల్లెలిగా చెబుతున్నాను. నువ్వు మరో పెళ్లి చేసుకో. అప్పుడు బాబు కాస్తైనా తల్లిని మర్చిపోయి ఈ తల్లితో సంతోషంగా ఉంటాడు అని అనగా వీరయ్య ఆలోచనలో పడతాడు. వీరయ్య తన మనసులో, వీరు చెప్పింది బాగానే ఉంది. నాకు డబ్బుంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి. కాని వాటిని కాపాడ్డానికి, బాబుని చూసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి అని ఆలోచించి, అలాగే చెల్లెమ్మ, మీరు చెప్పినట్లే మరొక పెళ్లి చేసుకుంటాను సంతోషమన్నయ్య, మేము వెళ్ళొస్తాము అని వెళ్తారు. కొన్ని రోజులకి పేదింటి అమ్మ సూరమ్మను పెళ్లి చేసుకుంటాడు. సూరమ్మ వీరయ్య ఇంట్లో అడుగుపెడుతోంది. వీరయ్యను వినోద్ను ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉంటుంది సూరమ్మ. ఆ రోజు నుండి వినోద్ కూడా సూరమ్మను అమ్మ అని పిలిచేవాడు. సూరమ్మ ఉదయాన్నే నిద్రలేచి వినోద్ని స్కూల్కు పంపించి వీరయ్యను వ్యాపారానికి పంపించేది.
ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సూరమ్మ అన్నయ్య వదిన వీరయ్య ఇంట్లో లేనిది చూసి ఇంటికి వస్తారు. వచ్చి, అమ్మా చెల్లెమ్మ బాగున్నావా? మీరేంటన్నయ్యా వదినతో సహా బట్టలు పెట్టే సామాన్లన్నీ తెచ్చుకున్నారు? నా మొగుడు చెల్లి నా ఆడబిడ్డ ఏం చెప్పమంటావు? తినడానికి ఉండడానికి కనీసం సెంటు భూమి కూడా లేదు. అవునమ్మా, నీ కాలు కింద చెప్పులా పొయ్యిలో నిప్పులా నీ దగ్గర ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తానమ్మా. ఏంటన్నయ్యా మీరు మాట్లాడేది? మీరు నాతో ఉండడమేంటి? అని అనగా అంతలో వీరయ్య వస్తాడు. బావా, చెల్లెమ్మా బాగున్నారా? లోపలికి తీసుకెళ్ళు సూరమ్మా, బయటేంచి మాట్లాడుతున్నావేంటి? అది కాదండి, వీళ్ళు శాశ్వతంగా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నారు. అదెలా కుదురుతుంది చెప్పండి? ఎందుకు కుదరదు? మనకు తోడుగా మన పొలాలకు కాపలాగా ఇక్కడే ఉండనివ్వు. బావగారు భగవంతుళ్లా మాటిచ్చారు. ఇంకా చూస్తావేంటి మాణిక్యం, లోపలికి పద అంటూ ఇంట్లోకి వెళ్తారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అంజయ్య మాణిక్యంతో ఇలా అంటాడు. ఓసే తింగరి పిల్లమా, వీళ్ళు ఇంత సంతోషంగా ఉండడం నేను సహించలేకపోతున్నాను. వీరిని ఎలాగైనా విడగొట్టాలి. అవునండి, వీరి ఈకలు పకపకలు తట్టుకోలేకపోతున్నాను. అని అనుకుంటూ ఉండగా వినోద్ సూరమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నాకు 100కి 95 మార్కులొచ్చాయి చూడు. నా కొడుకు బంగారం. నువ్విలానే మంచి మార్కులు తెచ్చుకొని పెద్ద డాక్టర్ అవ్వాలి నాన్నా. పద, నీకిష్టమని పెరుగన్నం కలిపాను, తిందువుగాని. నువ్వే తినిపించు అలాగే నాన్న, నేను తినిపిస్తాను పద. అంటూ వినోద్కి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. కొంత సమయానికి భోజనం తినిపించడం అయిపోయినాక వినోద్ ఆడుకుంటూ ఉండగా సూరమ్మ దగ్గరకు అంజయ్య మాణిక్యం వెళ్తారు. అమ్మ చెల్లమ్మ, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఏమైందన్నయ్యా? నిన్ను చూస్తే చాలా జాలిగా ఉందమ్మా. దేనికన్నయ్యా? ఇంట్లో పనులు చేస్తూ నీకు పుట్టకపోయినా బాబుకి తల్లివయ్యావు. ఇంట్లో పని మనిషిలాగా చాకరీ చేస్తుంటే మా కడుపు తరుక్కుపోతుందమ్మా. నా ఇంట్లో నేను పనులు చేయడం తప్పేంటి? అయినా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నా చిట్టి చెల్లి, ఈ బాబుని ఇంత చదివిస్తున్నావు. వాడు ఇంతింత పెద్దవాడయ్యి రేపటి రోజున నువ్వు కన్నతల్లివి కాదని తెలిస్తే నిన్ను నడి రోడ్డు మీద వదిలేస్తాడు. కాబట్టి వీడికి చదువు మానిపించు. ఇయాలో రేపో నీ కడుపులో ఒక కాయ కాస్తే వాణ్ణి ఇంటికి మహారాజుని చెయ్యి అని అనగా సూరమ్మ ఆలోచనలో పడుతుంది. అది చూసి అంజయ్య మాణిక్యం ఒకరి ముఖమొకరు చూసుకుంటూ, నీ ఇష్టమమ్మా, మా మనిషివని జాలితో చెప్పాం అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వినోద్, అమ్మా, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. నాయనా వినోదు, నువ్వు ఈ రోజు నుండి స్కూల్కి వెళ్ళడం నాకిష్టం లేదు. ఎందుకమ్మా? మనలాంటి డబ్బున వాళ్ళెవ్వరూ చదువుకోకూడదు బాబు. ఆయన తల్లిని వదిలేసి నువ్వు ఉదయమనగా వెళ్ళి సాయంత్రం వరకు రావటం లేదు. నిన్ను చూడకుండా అప్పటి వరకు నేనుండలేకపోతున్నాను బాబు అంటూ ఏడుస్తూ ఉండగా, అమ్మా, నువ్వేం బాధపడకు. ఈరోజు నుండి నేను స్కూల్కి వెళ్ళను. అది చూసి సూరమ్మ, నా బంగారమే, ఒకవేళ మీ నాన్నగారు స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదని అడిగితే ఏం చెప్తావు నాన్న? నాకు చదువు సహించడం లేదు, వ్యవసాయం పని చూసుకుంటానని చెప్తానమ్మా నా కొడుకువిరా నువ్వు. అంటూ కౌగిలించుకుంటుంది. అది చూసి మాణిక్యం అంజయ్య సంతోషపడతారు. కొంత సమయానికి వీరయ్య వచ్చి వినోద్ని చూసి, సూరమ్మా, ఈరోజు బాబు స్కూల్కి వెళ్ళడం లేదా? ఇంత సమయమైనా కాని ఆడుకుంటూ ఉన్నాడు. ఏమోనండి, నేను వెళ్ళమన్నాను గాని వెళ్ళనని ఆడుకుంటున్నాడు. వినోద్, ఇలారా. చెప్పండి నాన్న. స్కూల్కు వెళ్లకుండా ఆడుకుంటున్నావెందుకు? సమయమవుతుంది, స్కూల్కి వెళ్ళు. నేను ఈరోజు నుండి స్కూల్కి వెళ్ళను. ఇంట్లోనే ఉండి అమ్మకు తోడుగా ఉంటూ వ్యవసాయం పనులు చూసుకుంటాను అని సూరమ్మను గట్టిగా పట్టుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? పోనీలేండి, చిన్న పిల్లోడేదో ముచ్చట పడుతున్నాడు. వాడే చిన్నగా నేర్చుకుంటాళ్లే అని అనగా చేసేదేం లేక వీరయ్య వ్యాపారానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సూరమ్మ వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అది చూసి వీరయ్య, ఏమైంది సూరమ్మ? ఆస్పత్రికి వెళ్దాం పదా. పర్వాలేదండి, మీరు తండ్రి కాబోతున్నారు. నిజమా? అంటూ అందరూ సంతోషిస్తారు.
రోజులాగానే వీరయ్య వ్యాపారానికి వెళ్తాడు. ఇది అదునుగా చూసుకొని అంజయ్య మాణిక్యం సూరమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ చెల్లమ్మా, అప్పుడంటే ఉంటారు దానివి, ఇప్పుడు నీకు కొడుకు పుట్టబోతున్నాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, ఈ ఆస్తి నీ పేరు మీద రాయించుకునే ఉపాయం చేసుకో. అది సరే కాని అన్నయ్య ఇలా ఉంటే మన ఆటలు కుదరవు సూరమ్మా. కాబట్టి అన్నయ్య ప్రాణం పోకుండా బ్రతికున్న శవంలా చెయ్యాలి ముందు. ఏమంటున్నావు వదినా? అదెలా కుదురుతుంది? ఏముంది చెల్లమ్మా, మెట్ల మీద నూనె పోసేస్తే సరి, కాలు జారి కింద పడతాడు, నడుం విరుగుతుంది. అప్పుడు నువ్వే ఇంటికి మహారాణివవుతావు. మంచి ఆలోచన అన్నయ్య. వెంటనే ఆ పనికి సిద్ధం చెయ్యండి అని అనగా అంజయ్య మెట్ల మీద నూనె పోస్తాడు. అంతలో వీరయ్య వస్తాడు. వచ్చి సూరమ్మతో, సూరమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది? సమయానికి తింటున్నావా? తింటున్నానండి. మీ బట్టలు పై గదిలో పెట్టాను, వెళ్ళి స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను అని అనగా వీరయ్య మెట్లెక్కి పైకెక్కుతూ ఉండగా కాలు జారి కింద పడతాడు. పడి గట్టిగా అరుస్తాడు. ఆ! అంజయ్య వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాడు. డాక్టర్ వీరయ్యను పరిశీలించి బయటకు వచ్చి, అమ్మా, వీరయ్య కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఏ డాక్టర్, రోజులు కాదు, జీవితాంతం అలా మంచాన్ని పడేలా చెయ్యాలి. ఇదిగో డబ్బు అని డాక్టర్ చేతిలో పెట్టగా, అదెంత పనమ్మా, ఇప్పుడే నడుం పనిచేయకుండా చేస్తా అని గదిలో పడుకొని ఉన్న వీరయ్య దగ్గరికి వెళ్ళి సూదిమందు వేయగా క్రమక్రమంగా వెన్నుముక్క పనిచేయకుండా పోతుంది. అది చూసి సూరమ్మ సంతోషపడుతుంది. సూరమ్మతో వీరయ్య, సూరమ్మా, ఇలా అవుతుందని అనుకోలేదు. నా నడుము పూర్తిగా పనిచేయకుండా అయిపోయింది. ఓరి నా పిచ్చి మొగుడా, అలా నడుము పనిచేయకుండా అవడానికి కారణం నేనేరా అని అనగా వీరయ్యకు ఏమర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు సూరమ్మా? నీకిలా చెప్తే అర్థం కాదు కదా. నేను నీ ఆస్తి మీద కన్నేశాను. అదెలా అయినా దక్కించుకోవడం కోసం నిన్ను మూలలో పడేశాను. నీ కొడుక్కి చదువు లేకుండా చేశాను. ఇప్పుడు ఇంటికి నేనే మహారాణిని. నీ కొడుకుని అన్యాయం చేసి వాడికి 18 ఏళ్ళొచ్చాక సంతకం చేయించుకొని వాణ్ణి మెడలు బట్టి బయటికి నెట్టేస్తాను. ఇది నా అసలైన అవతారం. ఓసి పాపిష్టిదానా, తల్లి లేని పిల్లవాణ్ణి జాలి లేకుండా ఇంత పాపం చేస్తావా? అంతలో వినోద్ వస్తాడు. వచ్చి, ఏమైందమ్మా, నాన్నకేమైంది? బాబు వినోదు, మీ నాన్న నడుము మెట్ల మీదుంచి పడటం వల్ల విరిగిపోయింది నాన్న. ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావటం లేదు. నువ్వికపై ఈ గదిలోకి రాకూడదు. ఎందుకంటే మీ నాన్న నిన్ను గొట్టి చంపేసే అవకాశం ఉందిరా. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను. ఒరే వినోద్, దాని మాయమాటలు నమ్మకురా, అది మన కొంప నాశనం చేయడానికి వచ్చిందిరా అని అంటూ ఉండగా సూరమ్మ మాయలో ఉన్న వినోద్ అవేవీ పట్టించుకోకుండా బయటికి వెళ్తాడు. అంతలో, కుక్కల ఒక మూలన పడుండు, సమయానికి పచ్చడి మెతుకులు పడేస్తాను, అవి తిని బ్రతుకు అని వెళ్తుంది. ఓరి భగవంతుడా, నా కొడుకుని కాపాడవయ్యా అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా సూరమ్మ ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. అతని పేరు రాజేష్. కొన్ని సంవత్సరాలకు వినోద్, రాజేష్ పెరిగి పెద్దవాళ్ళవుతారు. రాజేష్ తమ్ముడంటే వినోద్కి చాలా ఇష్టం. కాని రాజేష్ని అన్నమీద తండ్రి మీద ప్రేమ లేకుండా పెంచుతుంది సూరమ్మ. ఇదిలా ఉండగా రాజేష్ను ఆ గ్రామంలో ఉన్నంతవరకు చదివిస్తుంది. పై చదువుల కోసం పట్నం పంపిస్తుంది. వినోద్ మాత్రం వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూరులో ఉంటాడు. ఒకరోజు సూరమ్మ ఆరుబయట కూర్చుని ఉండడం చూసిన అంజయ్య, మాణిక్యమ్మ అక్కడికి వెళ్ళి, అబ్బబ్బబ్బా, నా చెల్లి తెలివితేటలు చూసావా? కన్న కొడుకునేమో పట్టణం పంపించి చదివిస్తుంది, పెంచిన కొడుకునేమో పొలాల వెంబడి తిరిగే ఎద్దులా తయారుచేసింది. పొగిడిన గాడికి చాలేగాని విషయమేందో చెప్పు. చెల్లెమ్మ, నాకు 10 లక్షలు కావాలి. మీ అత్తకు అసలే కడుపు నొప్పిగా ఉంది. ఏంటన్నయ్యా, తమాషాలు చేస్తున్నావా? కడుపు నొప్పికి 10 లక్షలా? ఇక్కడుంది వీరయ్య కాదు, వీరయ్య భార్య సూరమ్మ. పెట్టెవేయడం సర్దుకుని వెళ్తారా? వద్దులే వదినా. ఏవండి, పదండి. ఏవండి, మనం మీ చెల్లికి తెలియకుండా ఎంతో డబ్బు నొక్కేస్తున్నాం. ఇప్పుడు నోరు తెరిచి దాన్ని అడిగారెందుకు? దాని ముందు ఎర్రివాళ్లమవడం తప్ప
ఇలానే దానికి తెలియకుండా డబ్బు మొత్తం నొక్కేసి ఇక్కడి నుంచి ఏదో ఒక రోజు పారిపోదాంలేండి. అని అనగా ఇంట్లోకి వెళ్తారు. ఇలానే రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సూరమ్మ ఆ గ్రామంలో ఉన్న పుల్లయ్యతో, ఇదిగో పుల్లయ్య, నా పెద్ద కొడుకు వినోద్కి పేదింటమ్మాయి చదువులేనమ్మాయి కోడలిగా కావాలి. నీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? అదేంటమ్మా, అటువంటి అమ్మాయి మీ కుటుంబానికేం సరిపోతుంది? మంచి చదువుకున్న అమ్మాయి, లక్షణంగా ఉన్న అమ్మాయి అయితే మీ కుటుంబానికి సరిపోతుంది అని అనగా పక్కన ఉన్న అంజయ్య మాణిక్యంతో, వీడికేం తెలుసు, వినోద్కి పేదింటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వారితో వేలిముద్ర వేయించుకొని వారిని మెడపట్టి బయటికి గెంటేద్దామని చూస్తుంది మా చెల్లి అని అనగా అది సూరమ్మకు వినిపించింది. అన్నయ్య, ఇటువంటి చావు తెలివితేటలన్నీ నీకు ముందుగానే తెలుస్తాయి గదా. చూసావా మీ అన్నయ్య ఎంత కరెక్ట్గా పసిగట్టాడో. మీరిద్దరూ కాస్త నోరు మూసుకుంటారా? పుల్లయ్య గారు, నేను చెప్పిన లక్షణాలున్న పిల్లని చూసి పెట్టండి. వెంటనే నా కొడుకుతో తాళి కట్టిస్తాను. చిత్తమమ్మ అంటూ వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత వినోద్ మీనాను వివాహం చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. అది చూసి సూరమ్మ అలానే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. వినోద్ సూరమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా, ఈమె నీ కోడలు మీనా అని అనగా సూరమ్మ మరో మాట మాట్లాడకుండా, లక్షణంగా ఉంది బాబు, ఇంట్లోకి తీసుకెళ్ళు అని అనగా వినోద్ మీనా ఇంట్లోకి వెళ్తారు. ఏంటి చెల్లమ్మా, ఒకటనుకుంటే మరొకటి జరిగింది. అయినా నీ కోడల్ని బాగానే స్వీకరించావే. మరేం చేయమంటావన్నయ్య? ఇప్పుడు కాదని ఇద్దరిని బయటికి పంపించానంటే ఆస్తి మొత్తం పట్టుకొని పోతాడు. అప్పుడు నేననుకునేది ఎలా సాధించగలను? వాళ్ళని నాతోనే ఉంచుకొని నేననుకున్నది సాధిస్తాను. ఏమయ్యో, సూరమ్మ తక్కువదేం కాదు, మహా తెలివిగలది. మరేమనుకున్నావే, కట్టుకున్న మొగుడినే చీకటి గదిలో పడేసింది ఆపుతారా మీ పొగడ్తలు? ఇక్కడి నుంచెళ్ళండి అని అనగా అందరూ వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళిన వినోద్ మీనా రాజయ్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, నాన్నా, ఈమె నీ కోడలు. అమ్మా తల్లి, చల్లగుండమ్మా, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. సరే నాన్నా, మీనా పద అంటూ గదిలో నుంచి బయటకు వెళ్తూ ఉండగా, ఏవండి, మావయ్యని ఎందుకా చీకటి గదిలో అలా ఉంచారు? ఏమి లేదు మీనా, నాన్నకు కొంచెం మతి భ్రమించింది, అందుకనే ఆ గదిలో ఉంచారు ఓ అవునా? అనగా గదిలోకి వెళ్తారు. ఇదిలా ఉండగా మాణిక్యం సూరమ్మ దగ్గరికి వెళ్ళి, నా ఆడకూతురా, నా మొగుడికి చెల్లెలా, ఏం చేస్తున్నావమ్మా? ఇంకేం చేస్తదే పిచ్చిమొహమా, చిన్న మేడంగారు వచ్చారుగా, ఇయాల రేపు వాళ్ల పిల్లల్ని ఆడించడానికి తయారుగా ఉంది. ఏంటన్నయ్యా? నిజం నిప్పులాగే ఉంటుంది, మరి జీర్ణించుకోవడం చాలా కష్టం. వాళ్ళు మొదటి రాత్రికి సిద్ధమవుతున్నారు, ఆ పనేంటో చూడు ముందు అనగా సరే అంటూ సూరమ్మ ఉపాయం ఆలోచిస్తూ ఉండగా మీనా తల్లి శకుంతల వస్తుంది. ఆమెను చూసి, మీరెవరు? అమ్మా నమస్కారం, నేను మీనా తల్లిని. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నమస్కారం, కూర్చోండి, అమ్మాయిని పిలుస్తాను. మీనా, మీనా. చెప్పండి అత్తయ్య. మీ అమ్మగారు వచ్చారు, ఒకసారి ఇలారా. అమ్మనా అంటూ శకుంతల దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఈ సమయంలో వచ్చావు? నేను నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చానమ్మా అని అనగా పక్కన ఉన్న సూరమ్మ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను అని వెళ్తుంది. ఆమె వెళ్ళడం చూసి మీనా, ఏంటమ్మా నువ్వెందుకు వచ్చావు? మన ప్లాన్ మొత్తం తెలియపరచడానికి వచ్చావా? అని అనగా వెనక నుండి సూరమ్మ వింటుంది. ఒసై, వీళ్ళకి లక్షల్లో కాదే కోట్లల్లో ఆస్తుందంట. నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు సంతోషంగా ఆ తెలివి తక్కువ వాడితో మొదటి రాత్రి గడిపావంటే వాడికి పుట్టే పిల్లల్ని ఆడించుకుంటూ ఇక్కడే ఉండొచ్చు. అదే ఈ మొదటి రాత్రి చెడగొట్టుకున్నావంటే ఆస్తిని పేరు మీదగా మార్చుకొని ఈ డబ్బంతా తీసుకొని మనం ఇతర దేశాలకు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. అవునమ్మా, నాకు ఈ ఆలోచన రానేలేదు. ఇప్పుడొచ్చిందిగా, చెయ్యి అని అనగా ఇదంతా గమనిస్తున్న సూరమ్మ తన మనసులో, అమ్మ నా కోడలా, నేనే నా కొడుకు దగ్గర ఆస్తి కొట్టేద్దామనుకుంటే నువ్వు కోడలుగా అడుగుపెట్టి ఉన్న ఆస్తి మొత్తం పట్టుకెళ్ళిపోదామని చూస్తున్నావా? నేను నీకంటే ఆటలో ఆరితేరిందాన్నే. నేను నిన్ను ఎలా ఓడిచ్చి పంపిస్తానో చూడు అంటూ వంటగదిలోకి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి,
అమ్మా మీరా, మీ అమ్మకు కాఫీ ఇద్దామంటే పాలు లేవు, ఈ నీళ్లు తాగి వెళ్ళమని చెప్పు. పర్వాలేదులేండి, నేనొచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తాను. అమ్మాయి, నువ్వు జాగ్రత్త అంటూ వెళ్తుంది. అంతలో సూరమ్మ. అమ్మాయి మీరా, మీ అమ్మ నీతో ఏదో మాట్లాడుతుంది, ఏంటది? ఏం లేదత్తయ్యా, అత్తయ్యని తల్లిలా చూసుకో, భర్తని బిడ్డలా చూసుకో అని చెప్పడానికి వచ్చింది. అవునా? సర్లే అమ్మా, అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు, నువ్వెళ్ళు. ఆ, వెళ్తున్నాను అని గదిలోకి వెళ్ళి మీనా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా ఈ శోభనాన్ని ఆపాలి. అని ఆలోచిస్తూ ఉండగా అంతలో వినోద్. ఏమైంది మీరా? ఏదో ఆలోచిస్తున్నావు? ఏవండి, నన్ను క్షమించండి. ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నావు? ఆడవాళ్ల ప్రాబ్లం అండి. 5 రోజుల వరకు మనం కలవకూడదు. అయ్యో, దాంట్లేముంది? 5 రోజులేగా. కష్టమే, కాని తప్పదుగా. సరే, నువ్విక్కడ పడుకో, నేను బయట పడుకుంటా. పర్వాలేండి, మీరు కింద పడుకోండి, నేను పైన మంచం మీద పడుకుంటాను. అలాగే పడుకో, కాని ఇంట్లో ఎవరైనా శోభనం జరిగిందని అడిగితే జరిగిందని చెప్పు. సరే అండి. అని అనగా వినోద్ కింద పడుకుంటాడు. మీనా మంచం మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. నన్ను నమ్మి పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశావురా. నీ ఆస్తిని మొత్తం కాజేయడానికి వచ్చినదాన్ని. అని అలానే పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే సూరమ్మ నిద్రలేచి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసి వినోద్, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా అంటూ వినోద్ మీనా కలిసి ఆస్పత్రికి తీసుకెళ్తారు. సూరమ్మను డాక్టర్ పరిశీలించి, బాబూ, మీ అమ్మ కిడ్నీలు 2 పాడైపోయాయి, వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే మీ అమ్మ బ్రతకదు. కాని మీ అమ్మ బ్లడ్కు సరిపోయే అతని కిడ్నీ మాత్రమే కావాలి. అతన్ని రోజు రాత్రి వరకు ఏర్పాటు చేసుకోండి. అప్పటి వరకు మీ అమ్మను ఇక్కడే ఉంచండి. అలాగేనండి అనగా డాక్టర్ వెళ్తాడు. వినోద్ సూరమ్మ దగ్గర కూర్చుని, అమ్మా, నువ్వేం భయపడకు, నీకు నీ కొడుకున్నాడు, నిన్ను ఎలా అయినా కాపాడుకుంటాను అని అనగా పక్కన ఉన్న మీనా తన మనసులో, ఆ కిడ్నీని ఎవ్వరివ్వకుండా చేశానంటే ఇది చస్తుంది. అప్పుడు నాకు ఎదురు చెప్పేవాళ్లు ఈ ఇంట్లో ఎవ్వరుండరు అని అనుకుంటూ ఉండగా అక్కడికి అంజయ్య వస్తాడు. అమ్మా చెల్లమ్మ, ఎలా ఉందమ్మా? కిడ్నీ అమర్చకపోతే పోతావంటగా. అయినా ఇంత చిన్న వయసులో వెళ్ళిపోతావా చెల్లెమ్మ? ఇంత చిన్న వయసులో అంటూ ఏడుస్తూ ఉండగా, పోకముందే అంతలా ఏడుస్తున్నావు? సర్లే కాని, నీది మీ చెల్లిది ఒకే రక్తం కదా, నువ్వివ్వొచ్చుగా కిడ్నీ. నేనా? నాకసలే నిన్నటినుంచి తీవ్ర జ్వరం, నేనెలా ఇవ్వగలనమ్మా? మా అమ్మకు ఎవరు కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నా కిడ్నీనిస్తాను. ఏవండి, మీకు మతేమైనా పోయిందా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ ముసల్ది, ఈరోజుంటుంది, రేపోతుంది. అంత మాత్రాన మీరు మీ కిడ్నీ ఇచ్చేస్తే ముందు ముందు మీకు చాలా సమస్య అవుతుంది. మీనా, మా అమ్మ 5 సంవత్సరాలున్నప్పుడు చనిపోయింది. అప్పటి నుండి ఈ అమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది. అటువంటి అమ్మ ఇప్పుడు ఆపదలో ఉందంటే నేనెలా వెనకడుగు వేస్తాననుకుంటున్నావు? నా ప్రాణం ఫనంగా పెట్టైనా మా అమ్మను బ్రతికించుకుంటాను. బాబు వినోదు, వద్దు బాబు, వద్దు. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, నీకు నా కిడ్నీనే ఇస్తా. నాయనా వినోదు, నన్ను క్షమించు. నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను. నీ చదువు మాన్పించాను, ఎన్నో రకాలుగా బాధలు పెట్టాను. కాని నువ్వు నాకు ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నావు అని తనలో తాను ఏడ్చి బాధపడుతూ ఉంటుంది. అంతలో డాక్టర్ వచ్చి, బాబూ, కిడ్నీ ఇవ్వడానికి ఎవరైనా దొరికారా? ఉన్నారు. ఎవరు? నేనే. నువ్వా? సరే రా, టెస్టులు చేస్తాను అని వినోద్ని లోపలికి తీసుకెళ్లి కావలసినన్ని టెస్టులు చేస్తాడు. వినోద్, రేపు ఉదయాన్నే ఆపరేషన్, ఏం తినకూడదు, పరిగడుపునే ఆపరేషన్ చేయాలి. అలాగే అండి అని అంటాడు. అని సూరమ్మ దగ్గర కూర్చొని, అమ్మా, నీకు ఈ కొడుకున్నాడు. రక్త సంబంధం వాళ్లే ఇవ్వనన్నారు. నా కడుపులో పుట్టకపోయినా నువ్వు కిడ్నీ ఇచ్చి నన్ను బ్రతికిస్తానంటున్నావు. నీకు ఎప్పటికీ రుణపడుంటాను బాబు. అమ్మా, నువ్వేం మాట్లాడకు, ఈ జ్యూస్ తాగు అని తాపిస్తాడు. నాయనా, మనది ఏ జన్మల బంధమో, నన్ను తల్లిలా సాకుతున్నావు. సరే కాని నువ్వు పడుకో అమ్మా అనగా పడుకుంటుంది.
మరుసటి రోజు ఉదయాన్నే ఆపరేషన్ చేస్తారు. వినోద్ కిడ్నీని సూరమ్మకు అమరుస్తారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఇంటికి పంపిస్తారు. ఇంటికి వెళ్ళినాక 2 నెలలకు సూరమ్మ వినోద్ కోలుకుంటారు. ఒకరోజు సూరమ్మ చీకటి గదిలో ఉన్న వీరయ్య దగ్గరికి వెళ్ళగా, సూరమ్మ, ఇప్పుడెలా ఉంది? మందులు వేసుకున్నావా అని అనగా సూరమ్మ ఏడుస్తూ, ఏవండి, నన్ను క్షమించండి. మీ పట్ల, బాబు పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. నేను వినోద్కి అంత కీడు చేసినా వాడు నాకు కిడ్నీ ఇచ్చి నన్ను బ్రతికించాడండి. అంటూ బాధపడుతూ ఉంటుంది. సూరమ్మ, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావుగా, సంతోషం. ఏవండి, నేనిక ఇలాంటి తప్పును చెయ్యనండి. పదండి, మీరు ఈ ఇంటి యజమాని. అంటూ బయటకు తీసుకెళ్తుంది. వీరయ్య బయటికి రాగా అందరూ వీరయ్యను చూసి సంతోషిస్తారు. అంతలో సూరమ్మ, ఏ మల్లయ్య, అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో. ఈ రోజు నుంచి మంచి ఆహారం పెడుతూ కంటికి రెప్పలా చూసుకోవాలి. వెంటనే వెళ్ళి కొబ్బరి బోండాలు కొట్టి పెద్దయ్య గారికి తెచ్చివ్వు. అలాగే అమ్మా, ఇప్పుడే తెస్తాను. ఏవండి, మీరిక్కడ కూర్చోండి. నేను లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. అని వెళ్తుంది. అంతలో అంజయ్య సూరమ్మతో, చెల్లమ్మా, నీకు మతిగాని భ్రమించిందా? ఆ చీకటి గదిలో పడేసిన వాడిని బయటకు తీసుకొచ్చి ఏదో మంచి పని చేసావనుకుంటున్నావా? ఒరేయ్, ఇంకో మాట మాట్లాడితే చెంప పగలగొడతారు. నీలాంటి చెడ్డవాడి మాటలు విని మంచి కొడుకుని, మంచి భర్తని దూరం చేసుకున్నాన్రా. ఇక మీ మాటలు విని వాళ్ళకి ఎటువంటి కష్టం పెట్టదలుచుకోలేదు. అది కాదు చెల్లమ్మా. బామ్మర్దంటే బాబు బతుకు గోరాలి గాని నీలా వెన్నులా ఉంటూ బొక్కలు తోడకూడదు. నీ విషయం నా పెద్ద కొడుక్కి చెప్పి నీ ప్రాణాలు తీయించకముందే ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి. అని అనగా అంతలో మాణిక్యం వచ్చి, ప్రాణాల వరకు ఎందుకులేమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏవయ్యా, పద. బతికుంటే పిడకలమ్మైన బతకొచ్చు. అదే ప్రాణమే లేకపోతే ఎలా ఉండేది? అంటూ బయటపడి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. సూరమ్మ నీళ్లు తీసుకుని వీరయ్యకిస్తుంది. కొంత సమయానికి మల్లయ్య కొబ్బరి బొండాలు తీసుకుని రాగా వీరయ్య తాగుతూ ఉంటాడు. అంతలో వినోద్ వచ్చి, నాన్నా, నీ ఆరోగ్యం మొత్తం కుదుటపడిందా? పూర్తిగా నయమైంది బాబు. సరికాని అమ్మా, అత్తయ్య మామయ్య కనబడ్డం లేదు, ఎక్కడికెళ్లారు? ఊరిలో మా బంధువులకు బాగోలేదనేసరికి చూడ్డానికి వెళ్లారా? వాళ్లే చిన్నగా వస్తారులే. నువ్వింట్లోకెళ్ళి భోజనం చెయ్యి. అనగా వినోద్ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి మీనా వడ్డిస్తుంటే వినోద్ భోజనం చేస్తూ ఉండగా, ఏవండి, మన ఆస్తులు ఎక్కడెక్కడున్నాయండి? వాటికి సంబంధించిన కాగితాలు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు వాటి గురించి నీకెందుకు? అమ్మ చూసుకుంటుందిలే. అంతలో సూరమ్మ వచ్చి, కోడలుగారికి ఆస్తి మీద ఎందుకో ఆశ కలిగినట్టుందే. అది కాదత్తయ్యా, ఈ ఇంటి కోడల్ని కదా, తెలుసుకునే బాధ్యత ఉంది కాబట్టి అడిగాను. మీ ఇష్టముంటే చెప్పండి, లేకపోతే లేదు. సమయం వచ్చినప్పుడు అమ్మనే నీకు అన్ని లెక్కలు చెప్తుంది. నువ్వు ఊరికే నోరు పారేసుకోకుండా వడ్డించు. అని అనగా మీనా కోపంగా వడ్డిస్తుంది. అది గమనించిన సూరమ్మ తన మనసులో, నేను మారాననుకుంటే ఇప్పుడు నా కోడలు తయారైంది. మీనాని ఎలానైనా మార్చి భర్తతో సంతోషంగా ఉండేలా చెయ్యాలి. మీనా గదిలో కూర్చొని తన మనసులో, ఈ ఆస్తి నా చేతికి రావడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. అంతవరకు ఖాళీగా ఉండకుండా ఈ ఇంట్లో ఉండే నగలు, డబ్బుని కాజేయాలి. అని అనుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో మీనా నిద్రలేచి సూరమ్మ గదిలోకి వెళ్తుంది. వెళ్ళి మీనా మంచం వైపు చూడగా సూరమ్మ నిద్రపోతూ ఉంటుంది. అది చూసి మీనా, అమ్మో, ఇదిక్కడే ఉందా? దీనికి కాని దొరికానంటే నా బ్రతుకు బస్టాండే. అనుకొని బీరువా దగ్గరికి వెళ్ళి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుంది. కాని అది తెరుచుకోదు. చుట్టుపక్కలంతా చూస్తుంది. ఎక్కడ కూడా తాళం కనిపించదు. అప్పుడు మీనా తన మనసులో, ఛ, వచ్చిన పనంతా వేస్ట్ అయిందే. ఈ ముసల్ది తాళాలు కనపడేలాగా ఇక్కడే పెట్టొచ్చుగా. ఎక్కడ పెట్టిందో ఏంటో. అని వెళుతూ ఉండగా మంచం పక్కన నెక్లెస్ కనిపిస్తుంది. అది చూసి, దేవుడా, నువ్వున్నావయ్యా. వచ్చిన పని వృధా కాకుండా నాకొక గొప్ప బహుమతినిచ్చావా స్వామి? అని అనుకొని ఆ నెక్లెస్ తీసుకొని తన గదిలోకి వెళ్తుంది. వెళ్ళి ఎవరికీ కనిపించకుండా దాచుకుంటుంది. మరుసటి రోజు అందరూ నిద్రలేచి తమ తమ పనులు చేసుకుంటూ ఉండగా సూరమ్మ తన మెడలో చూసుకోగా
నెక్లెస్ కనిపించదు. నా మెడలోనే ఉండాలిగా, ఏమైపోయినట్టు? ఒకవేళ ఉంటే మంచం కింద గాని మంచం పైన గాని ఉంటుంది. అదేంటి ఎక్కడ కనిపించడం లేదు? అంటూ వెతుకుతూ ఉండగా అది గమనించిన వినోద్, ఏమైందమ్మా? ఎందుకంత గాబరాగా వెతుకుతున్నావు? డాక్టర్ గారు నిన్ను కంగారు పడొద్దన్నారుగా. అది కాదు బాబు, నా మెడలో ఉన్న నెక్లెస్ కనిపించడం లేదు. కనిపించకపోవడమేంటమ్మా? సరిగ్గా వెతుకు, ఇక్కడెక్కడ ఉండి ఉంటుంది. లేదు నాన్న, లేచిన దగ్గర్నుంచి వెతుకుతూనే ఉన్నాను, కాని ఎక్కడ కనిపించడం లేదు. ఎలా పోయిందో ఏంటో. అంతలో అక్కడికి మీనా వచ్చి ఏం తెలియనట్లు, ఏమైందత్తయ్యా? ఏదో వెతుకుతున్నట్టున్నారు. అమ్మ నెక్లెస్ పోయిందట. ఇంట్లో పరాయి వాళ్ళు ఎవరున్నారు తీయడానికి? పోయిందా లేక ఎక్కడైనా దాచుకున్నారా చూడండి. ఏం మాట్లాడుతున్నావు మీనా? నా ఇంట్లో నేను దాచుకోవడమేంటి? ఏమో, ఎవరికి తెలుసు? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని అంటారుగా. మీనా, మాటలు తిన్నగారా నీవు? స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నావా లేక మతిగనిపోయిందా? నాకేమైంది? నేను నిక్షేపంలా ఉన్నాను. డబ్బు విషయంలో మనా మంది ఏమీ ఉండదండి. అయినా ఈమె సొంత తల్లి కాదంటగా, మీకు పెంపుడు తల్లంటగా. పెంపుడు తల్లైనా ఏ రోజు కూడా నన్ను పరాయివాళ్లా చూడలేదు. సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంది. ఓ, అందుకేనా మిమ్మల్ని పల్లెటూరి బయతుని చేసి ఆవిడ సొంత కొడుకుని పట్నంలో చదివేస్తుంది? మీరా, ఇక చాలు. అలా చేయడం నా తప్పే. కానీ నా చిన్న కొడుకు కంటే నా పెద్ద కొడుకంటేనే నాకు బాగా ఇష్టం. ఎందుకుండదు? ఆస్తి మొత్తం ఈయన పేరు మీదే ఉంది కదా. ఆస్తి ఆస్తి ఆస్తి. ఒకప్పుడు నేను కూడా ఆస్తి కావాలనుకునేదాన్ని. కానీ ఆస్తికి మించిన ప్రేమ వేరే ఉందని నా కొడుకు వినోద్ రుజువు చేశాడు. చాలే కాని నగ సంగతి బయట పెట్టండి. మీరా, ఇల్లంతా వెతికాను కాని ఎక్కడ కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా? ఏమన్నారు? నేను తీశానా? చూసారా? మీ ముందే నన్ను దొంగను చేసి మాట్లాడుతుంది. మీరేం మాట్లాడరేంటండి? అమ్మా మీనా, తీసావా కాదమ్మా, చూసావా అనే అంటున్నా. చిన్న మాటలకే ఇంత రాతాంతం చేస్తున్నావెందుకు? ఏవండి, మేము పూటకి గతిలేని పేదవాళ్లమే అయ్యుండొచ్చు, కాని మర్యాదలకు మాత్రం ఏ లోటు ఉండని గొప్పవాళ్లం. హే మీనా, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు? నువ్వు చూశావని అమ్మ అడిగింది, తీశావని కాదు. నోరు మూసుకొని గదిలోకి వెళ్ళు. వెళ్తాన్లేండి. నేను మీ అమ్మలాగా ఈ ఇంటి కోడల్నే. మీ అమ్మకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది. అది మీరు తెలుసుకుంటే బావుంటుంది. అంత బాధ్యత ఉంటే నగ వెతక్కుండా సోది మాటలని చెప్తున్నావు. ఇక్కడ్నుంచి వెళ్ళు అని కోపం చేయగా మీనా వెళ్ళిపోతుంది. పోయాక వినోద్, అమ్మా, నువ్వేం బాధపడకు. రేపు మనకు పొలం కౌలు డబ్బులు వస్తాయి కదా, అప్పుడు అలాంటిది ఇంకోటి తీసుకుందువులే. ఇంకోటి కావాలని కాదు బాబు. అసలు ఆ నగ పోయే అవకాశమే లేదు. మరి ఎలా పోయిందో నాకు అర్థం కావటం లేదురా. అమ్మా, నువ్వు దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు, ప్రశాంతంగా ఉండు అని వెళ్తాడు. అప్పుడు సూరమ్మ ఆలోచనలో పడుతుంది. ఈ మీనా ఇంత గట్టిగా వాదిస్తుందంటే దానికేదో కారణముంది. తప్పకుండా ఆమె ఏదో చేసినట్టుంది. వెంటనే అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అంతలో రామయ్య, సూరమ్మా, ఆకలిగా ఉంది, భోజనం పెట్టుకుదూరా ఇదిగో వస్తున్నానండి అంటూ రామయ్యకు భోజనం వడ్డిస్తుంది. రామయ్య భోజనం చేస్తూ ఉంటాడు. సూరమ్మా, కాస్త పప్పు వేయి అలాగేనండి అని ఆలోచనలో పడి పప్పుకి బదులు అన్నం వడ్డిస్తుంది. ఏ సూరమ్మా, ఏమైంది నీకు? పప్పు వడ్డించమంటే అన్నం పెడుతున్నావు? నన్ను క్షమించండి. ఏదో ఆలోచనలో ఉండి సరిగ్గా వినిపించుకోలేదు. కొంచెం స్పృహలో ఉండి వడ్డించు. సరే కాని నువ్వు కూడా భోజనం చెయ్యి. ఇప్పటికే ఆలస్యమైంది. మందులు వేసుకోవాలి కదా. పర్వాలేదండి, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాన్లే అని తన గదిలోకి వెళ్తుంది. ఈరోజు దీనికేదో అయ్యింది అంటూ భోజనం చేస్తాడు. సూరమ్మ గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో కౌలుదారి ఇంటికి వచ్చి, అమ్మా, సూరమ్మగారు, కౌలు డబ్బులు తెచ్చాను అని అనగా ఆ మాటలు విన్న మీనా, డబ్బా? ఎలాగైనా ఆ డబ్బును నేను తీసుకుని ఆ సూరమ్మ మీద నెట్టేయాలి అని అనుకుంటుంది. అంతలో సూరమ్మ బయటికి రాగా, అమ్మా నమస్కారం. గత 2 సంవత్సరాలుగా పొలం కౌలు డబ్బు ఇవ్వడం లేదు.
కనుక ఈరోజు మొత్తం 50,000 తీసుకొచ్చాను. ఇదిగోండమ్మా. సంతోషం ఎల్లయ్య. ఇక మీరు వెళ్ళిరండి. అలాగే అమ్మా అంటూ వెళ్తాడు. ఎల్లయ్య ఇచ్చిన డబ్బు వైపు మీనా అలానే చూస్తూ ఉంటుంది. అది గమనించిన సూరమ్మ తన మనసులో, ఈ మీనాను చూస్తే ఏదో వెలితి కొడుతుంది. డబ్బు వైపు అలానే కళ్ళార్పకుండా చూస్తుంది. అదేంటో కనిపెడదాం. అమ్మ మీనా, ఒకసారి ఇలారా. చెప్పండి అత్తయ్యా, పిలిచారా? అని డబ్బు వైపు చూస్తూ ఉండగా, అమ్మ మీనా, అటు కాదు ఇటు చూడు. పిలిచింది నేను, డబ్బు కాదు. ఆ అయినా డబ్బుకు నోరుంటుందా అత్తయ్య? పిలవడానికి మీకు నోరుంది కాబట్టి మీరు పిలిచారు. సర్లే గాని ఈ డబ్బు కాస్త బీరువాలో పెట్టమ్మా. నాకు వంటగదిలో పనుంది. నేనా? ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంటే వద్దులేమ్మా, నేనే పెట్టుకుంటాను. అదేం లేదత్తయ్యా, ఇటివ్వండి, పెడతాను అని డబ్బు తీసుకొని గదిలోకి వెళ్తూ ఉండగా, మీనా, తాళాలు తీసుకోకుండా ఎక్కడ పెడదామని వెళ్తున్నావు? ఈ డబ్బు చూసిన ఆనందంలో ఏం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు. అదేం లేదత్తయ్యా, తాళాలు బీరువా దగ్గరేమైనా పెట్టారేమో అని అడగకుండా అలాగే వెళ్తున్నాను. నా దగ్గరే ఉన్నాయి, ఇవిగో. అని తాళాలివ్వగా అవి తీసుకొని డబ్బు వైపు చూస్తూ బీరువా దగ్గరికి వెళ్తుంది. ఇంత డబ్బు బీరువాలో పెట్టాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుని ఆ డబ్బు బీరువాలో పెట్టకుండా ఆ డబ్బు తీసుకొని తన మంచం కింద దాచుకుంటుంది. ఇదంతా సూరమ్మ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. దొరికావే. అంటే ఈ లెక్క చూసుకుంటే ఆ నగ తీసింది కూడా నువ్వేనన్నమాట. నీ సంగతి చెప్తానాగు. అని బయట నిల్చొని, అమ్మా మీనా, ఎంతసేపు? తొందరగా రా అమ్మా. వస్తున్నానత్తయ్యా అంటూ ఆతృతగా వచ్చి తాళాలు సూరమ్మకిస్తుంది. అది చూసి సూరమ్మ, ఏమైంది మీనా? ఏదో తప్పు చేసిన దానిలా తడబడుతున్నావు. ఏంటి విషయం? డబ్బు సవ్యంగా దాచావా లేదా? మీరు చెప్పినట్టే బీరువాలో పెట్టానత్తయ్యా అంటూ తాళాలిచ్చి వెళ్తుంది. వెళ్ళగా సూరమ్మ, ఓసిని పిచ్చి కొడల, నువ్వు నాకన్నా పెద్ద కిలాడిలా ఉన్నావే. అని గదిలోకి వెళ్తుంది. మరుసటి రోజు సూరమ్మ దగ్గరకు వినోద్ వచ్చి, అమ్మా, నాకు 50,000 కావాలి. పొలంలో నీళ్ల మోటార్ పనిచేయడం లేదు. వెంటనే పట్నం వెళ్ళి తీసుకురావాలి. లేకపోతే పొలం ఈ ఎండలకు ఎండిపోయేలా ఉంది. అలాగా? ముందే చూసుకోవాలి గదా వినోదు. అప్పటికప్పుడంటే చూడు, ఇలానే తొందరపడాల్సొస్తుంది. చూసుకోలేదమ్మా. పర్వాలేదులే గాని సమయానికి నిన్నే ఎల్లయ్య పొలం కౌలు తాలూకు డబ్బులు తీసుకొచ్చాడు. ఆ డబ్బులు తీసుకునెళ్ళి మోటార్ కొనుక్కొనిరా. అలాగే అమ్మా. సరే ఉండు. మీనా, అమ్మా మీనా, ఇలా రా అమ్మా. అనగా మీనా వస్తుంది. వచ్చి, చెప్పండి అత్తయ్యా. అమ్మా మీనా, నీకు నిన్న ఇచ్చిన డబ్బు తీసుకురమ్మా. వినోద్కి అవసరం ఉందట. ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? మీరు నాకు డబ్బు ఇవ్వడమేంటి? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేనేగా నీకు చేతులారా 50,000 రూపాయలిచ్చి బీరువాలో పెట్టమన్నాను. ఏవండి, చూసారా? డబ్బు మీ అమ్మ కాజేసి నా మీద నెడుతుంది. ఏం జరుగుతుందమ్మా? నాకేం అర్థం కావడం లేదు. వినోదు, నిన్న ఎల్లయ్య డబ్బు తీసుకొచ్చివ్వగా మీనాకిచ్చి బీరువాలో పెట్టమని చెప్పాన్రా. లోపల పెట్టి తాళాలు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడేమో ఇలా మాట మార్చి మాట్లాడుతుంది. ఏం మీనా, అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ డబ్బెక్కడ పెట్టావు తీసుకొచ్చివ్వు. ఏవండి, నేనెలాంటి దాన్నో మీకు తెలీదా? నాకేం అవసరం? అయినా నా ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను? ఆ డబ్బు మీ అమ్మ తీసుకుని నా మీదే కావాలని నెడుతుంది. మా అమ్మ ఎందుకు తీసుకుంటుంది? ఎందుకా? నేనొచ్చాగా. ఇక మీ అమ్మ ఆటలు చెల్లవని ఇలా దొంగతనం చేసింది. నోర్మూయ్, ఇంకో మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఒరే వినోదు, నా వల్ల మీరు గొడవలు పడకండి. ఏం నటిస్తున్నారత్తయ్య? మర్యాదగా డబ్బివ్వండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా మీరు మా సొంత అత్తయ్య. మీ గురించి గ్రామం వాళ్ళు మీరు చేసిన బాగోతాలన్నీ ముందే చెప్పారులే. అమ్మా మీనా, అప్పట్లో నా కొడుకు పట్ల నా భర్త పట్ల నేను తప్పుగా ప్రవర్తించిన మాట వాస్తవమే. కానీ నేను మనిషిలా మారానమ్మా. అమ్మా, నువ్వెవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు అని అనగా అంతలో మీనా, ఏవండి, మీ పెంపుడు తల్లి కాబట్టి వెనకేసుకుని వస్తున్నారా?
ఆమె ఎటువంటిదైనా నాకు తల్లితో సమానం. నా తల్లిని ఇంకో మాట అంటే మర్యాదగా ఉండదు అని అనగా అంతలో సూరమ్మ. బాబు, పాము, పావు నాయనా, పాము. ఏంటి, కొత్త నాటకం మొదలు పెట్టారా మళ్ళీ? లేదమ్మా, నిజంగానే నీ గదిలోకి వెళ్ళి నీ మంచం మీదున్న పరుపు కింద దూరింది చూడు. ఏంటి, నా మంచం మీదుందా అని అనుకుంటూ ఉండగా ఓరి దేవుడో, నా కథ క్లైమాక్స్కి వచ్చింది. ఈమె చూస్తే పామంటుంది. ఆ పరుపు కిందే బంగారం డబ్బు ఉన్నాయి. అది కనుక ఈయన చూశాడంటే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, ఆ గదిలోకి వెళ్ళిందా? అది ఈరోజు నా చేతిలో సచ్చింది అంటూ గదిలోకి వెళ్తూ ఉండగా మీనా భయంతో, ఏవండి, అది నేను ప్రేమగా పెంచుకుంటున్న పాము. దాన్ని ఏమనకండి. నీకేమన్నా పిచ్చా? పాములను పెంచుకోవడమేంటి? ఏ కుక్కనో పిల్లినో పెంచుకోవాలి కాని. మీనా, ఎవరైనా ప్రాణహాని చేసే వాటిని పెంచుకుంటారా? ఏది, ఒక్కసారి చూడని. దీనికి అసలు విషయం తెలిసిపోయిందనుకుంటా, అందుకే ఇలా చేస్తుంది. అత్తయ్య, మీ డబ్బు పోయిందన్నారుగా, కొంతసేపు ఆగండి. ఇల్లు మొత్తం వెతికి ఎక్కడైనా పెట్టారేమో తీసుకొస్తాను. నీకేమైనా పిచ్చా? పామొచ్చిందంటే డబ్బంటావు? పక్కకు వెళ్ళు అని గదిలోకి వెళ్ళి మంచం మీదున్న పరుపుని తీయగా డబ్బు అలాగే నగలు కనిపిస్తాయి. అవి చూసి, ఒసే దుర్మార్గురాలా, నువ్వు ఇంతటి దానివని తెలియక కష్టాల్లో ఉన్నావని పెళ్లి చేసుకున్నాను. ఇలాంటి దానివని తెలిస్తే నిన్ను ఈ ఛాయలో కూడా రాణించేవాణ్ణి కాదు. వెళ్ళు తక్షణం ఇక్కడి నుంచి. నీ మొహం కూడా చూపించకు. ఏవండి, నన్ను క్షమించండి. ఏదో తెలియక చేశాను. డబ్బు మీద వ్యామోహంతో ఇలా చేశాను, కానీ మీరంటే ప్రేమ లేక కాదండి. నాకిలాంటివి చెప్పకు. నీ మీద అసహ్యం వేస్తుంది. అయినా నీకేం తక్కువ చేశామే? ఏది కావాలంటే అది చూసుకుంటుంటే నువ్విలా చేస్తావా? నీకు తెలియని విషయమేంటో తెలుసా? నువ్వు 7 వారాల నగలడిగావని అమ్మ అవి నీకు తయారు చేస్తుంది. ఆ విషయం తెలుసా నీకు? అమ్మ మీనా, నువ్వా నగ తీసావని నాకు ముందే తెలుసు. కానీ ఏదో చిన్న పిల్లవని అనుకున్నాను. కానీ నువ్విలా డబ్బు కూడా దొంగలించావని తెలిసాక ఇప్పుడు కూడా నేను నోరు మెదపకపోతే ఇలా డబ్బు మాయలోనే ఉండిపోయి ఇంకెన్ని ఘోరాలు చేస్తావేమోనని నీ భర్తకు తెలిసేలా ఇలా ప్రవర్తించాను. అత్తయ్య, నన్ను క్షమించండి. మా అమ్మ చెప్పుడు మాటలు విని నేనిలా చేయాల్సొచ్చింది. ఇంకెప్పుడు చెయ్యను. ఒకరు చెప్తే నీ సంసారాన్ని పాడు చేసుకుంటావా? నిజమనేది ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది. గుర్తుంచుకో. ఏవండి, నా తప్పు తెలుసుకున్నానండి. ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయను. నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ ఉండగా సూరమ్మ, ఒరే వినోదు, అమ్మాయి తప్పు చేశానని ఒప్పుకుందిగా, ఈ ఒక్కసారికి క్షమించేయరా. సరే, అమ్మ చెప్పిందని ఈ ఒక్కసారికి ఒప్పుకుంటున్నాను. ఇంకోసారి ఇలా చేసావంటే అమ్మ కాదు కదా, ఇంకెవరు చెప్పినా వినను. నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఏవండి, ఈ రోజు నుంచి బుద్ధిగా ఉంటాను. నన్ను నమ్మండి అని అనగా వినోద్ మీనాను క్షమించి దగ్గర తీసుకుంటాడు. ఆ రోజు నుండి మీనా మంచిగా మారి ఇంట్లో పనులు చక్కగా చేస్తూ భర్తతో నమ్మకంగా ఉంటూ అత్తామామల పట్ల ప్రేమానురాగంగా ఉంటుంది. నీతి: తప్పు చేయడం తేలికైన పని, కాని ఆ తప్పు చేశానని ఒప్పుకున్న తర్వాత వారిని క్షమించి దగ్గర తీసుకోవడమనేది గొప్పవాళ్ల లక్షణం.